పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము నుండి 30వ వచనము వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని వసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు విశ్రాంతి పొందుదురు. ఏలయన నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పఠనంలో ప్రభువు తన సన్నిధికి రమ్మని ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియ బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం 5 విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటిది దేవుని సన్నిధిలో కూర్చోవటం, రెండవది దేవుని సన్నిధిలో నిలబడటం, మూడవది దేవుని సన్నిధిలో నడవటం, నాలుగవది దేవుని సన్నిధిలో పరిగెత్తటం, ఐదవది దేవుని సన్నిధిలో విశ్రమించటం. మొదటిది ప్రియులారా, దేవుని సన్నిధిలో కూర్చోవటం. ప్రియమైన బిడ్డలారా, మత్తయి సువార్త 26వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. కడరాత్రి భోజన సమయం. ప్రభువు 12 మంది శిష్యులతో కూర్చున్నాడు. మొట్టమొదటి దివ్య బలి పూజ. ప్రియులర నాడు జరిగిన కడరాత్రి భోజనం, అదే మొదటి దివ్య బలి పూజ. ఆనాడు ఆ కడరాత్రి భోజనములో పాల్గొన్నది 12 మంది. ఆనాడు 12 మందితో మొదలైనటువంటి ఆ బలియాగం, ఆ పూజాబలి ఈనాడు 195 దేశాలకు వ్యాపించింది. ప్రియులారా, ఆనాడు 12 మందితో మొదలైనటువంటి ఆ దివ్య బలి పూజ ఈనాడు ప్రపంచవ్యాప్తంగా 142,20,00,000 మంది కథోలిక క్రైస్తవులు ఈ దివ్య బలి పూజలో, ఈ దివ్య విందులో పాల్గొంటూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఎక్కడ 12 మంది, ఎక్కడ 142,20,00,000 మంది ప్రజలు. ప్రియులారా, దివ్య బలి పూజలో కూర్చోవటము మనం నేర్చుకోవాలి. ప్రియ బిడ్డలారా, ఆనాడు మేడ పైగదులో ప్రభు కూర్చొని కడరాత్రి భోజన సమయంలో రొట్టెను విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. రొట్టె తీసుకున్నటువంటి వారు, భుజించిన వారు బాగున్నారు. కానీ యూదా ఇస్కారియోతు రొట్టెను తీసుకొని వెంటనే బయటకు వెళ్ళాడు. బయటకు వెళ్ళటం అంటే చీకటిలో పాపములోనికి వెళ్ళటం, దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవటం. ఏమిటి ఫలితము అనంటే ఉరివేసుకొని చనిపోయాడు యూదా ఇస్కారియోతు. ప్రియులారా, తిరుసభ కట్టడంలో మొట్టమొదటి తిరుసభ కట్టడ ఆదివారంలో నప్పు పండుగల్లోని శరీర కష్టమైన పనులు చేయక నిండు బలి పూజలో పాల్గొందువుగాక. ప్రియులారా, సంవత్సరానికి 8,760 గంటలు, సంవత్సరానికి 52 వారాలు. ఈ 52 వారాల్లో, ఆదివారాలలో మనం దేవుని సన్నిధిలో గడిపేది 2 గంటలు. అంటే 104 గంటలు సంవత్సరానికి మనం దేవాలయంలో గడపమని శ్రీసభ మనకి ఆహ్వానమిస్తుంది. ప్రియులారా, ఈ 8,760 గంటల్లో దశమ భాగంగా సమయాన్ని తీసిన, 10% తీసిన 876 గంటలు దేవునికి ఇవ్వాలి. దశమ భాగం సమయాన్ని పక్కన పెట్టండి. వారంలో దివ్య బలి పూజలో అటు ఇటుగా ఒక 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపితే అది శ్రేష్టము. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దీవెనలు మనకు వస్తాయి. యోహాను సువార్తలో 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు నీటిని శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసంగా మార్చాడు. ఎవరు శ్రేష్టమైనటువంటి దానిగా మారుస్తారు అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో స్నాపక యోహాను అన్నాడు, నా వెనుక ఒకరు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు. శ్రేష్టమైనటువంటి దాన్ని ఇస్తాడు. ప్రియులారా,
దివ్య బలి పూజల్లో కూర్చోవటం, దేవాలయంలో కూర్చోవటం ఈరోజు మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రభు అదే అంటున్నాడు, భారంతో ఉన్నావా నా దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకో, దైవ సన్నిధిలో కూర్చోమని ప్రభు ఈరోజు నేర్పుతున్నాడు ప్రియులారా. ఇక రెండవది, దేవుని సన్నిధిలో మనం చేయాల్సింది నిలబడటం నేర్చుకోవాలి ప్రియులారా. లూకాసు వార్త 13వ అధ్యాయం 17వ వచనంలో, దేవాలయంలో 18 సంవత్సరముల నుంచి అపవిత్రాత్మ చేత పీడింపబడుతున్న నడుం వంగిపోయినటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. ప్రభు ఆమెను స్వస్థపరుస్తాడు విశ్రాంతి దినమున. ప్రియులారా, దేవునికి ఇచ్చినటువంటి మాటను మనం నిలబెట్టుకోవాలి మరియు దేవుని సన్నిధిలో నిలబడగలగాలి. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇచ్చినటువంటి మాట ఏమిటంటే, జ్ఞానస్నానము రోజున నీవు పిశాచిని విడిచిపెట్టుచున్నావా? విడిచిపెట్టుచున్నాను. దాని క్రియలను విడిచిపెట్టుచున్నావా? విడిచిపెట్టుచున్నాను. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాను. అన్నింటికీ కూడా సమాధానం చెప్పావు. దాని మీద నిలబడాలి. అందుకే ప్రియులారా, ఒక కవి అంటాడు, పెదవి దాటిన మాటకు నీవు బానిసవు, పెదవి దాటని మాటకు నీవు మహారాజువి అంటాడు. దేవునికి మాట ఇస్తున్నావు, ఆ మాటను నిలబెట్టుకోగలగాలి మన జీవితంలో. వాక్కుకు ఉన్న పొదును వాడి అయిన కత్తికి కూడా లేదు, మార్చగలదు మాట మనిషి మనస్సు, జారవలదు నోరు నోరు జాగ్రత్త, శబ్దమునకు గొప్ప శక్తి కలదు అంటాడు. దేవునికి మాట ఇస్తున్నావు, ఆ మాట మీద నిలబడాలి, ఆ మాట మీద నిలబడగలగాలి, ఆ మాట నిలబెట్టుకోవాలి మన జీవితంలో. ప్రియుల, అపోస్తుల కార్యాల్లో 4వ అధ్యాయంలో మనం యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. ఆయనే బర్నబా అంటాం. బర్నబా అంటే ఉత్సాహపరుచువాడు, ఉత్తేజపరుచువాడు, చైతన్యపరుచువాడు అని అర్థం. ప్రియులరా, ఈ యోసేపు తనకున్నటువంటి పొలాన్ని, ఇంటిని మొత్తం కూడా అమ్మేసి అపోస్తుల సువార్త సేవ కోసము తారాదత్తం చేశాడు ఈ యోసేపు గారు. ప్రియులారా, పౌలు గారిని అపోస్తులకు పరిచయం చేసింది ఈ బర్నబానే. సౌలు పౌలుగా మారిన తర్వాత నేను కూడా సువార్త సేవ చేస్తాను అని సౌలు ముందుకొస్తే అపోస్తులు నిరాకరించారు. నిరాకరించబడినటువంటి ఆ సౌలును, పౌలుగా మారినటువంటి సౌలును ఈ బర్నబాని అపోస్తుల దగ్గర తీసుకెళ్లి, సౌలును మీరు స్వీకరించండి, సౌలు ఇప్పుడు మారిపోయాడు, హృదయ పరివర్తన చెందాడు అని అపోస్తులకు అప్పగించిన వాడు బర్నబా. ఉత్సాహపరిచాడు. తనకున్నదంతా కూడా దారాదత్తము చేసి అపోస్తుల సువార్త సేవ కోసం ఇచ్చాడు. ప్రియులారా, దేవునికి ఇచ్చినటువంటి మాట మీద నిలబడటం. శబాదేశపు రాణి మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో, సొలొమోను విజ్ఞాన వాక్కులు విని యెరూషలేము దేవాలయానికి వెళ్లి 12 బారువుల బంగారాన్ని ఇచ్చింది. ప్రియులారా, 12 బారువుల బంగారం అంటే 240 మనుగుల బంగారం. 240 మనుగుల బంగారం అంటే 120 టాలెంట్స్ ఆఫ్ గోల్డ్ అని ఇంగ్లీషు బైబిల్ గ్రంథంలో చదువుతాం. ఒక టాలెంట్ అంటే 35 కిలోల బంగారం, అంటే 120 × 35 అంటే 4200 కిలోల బంగారం యెరూషలేము దేవాలయంలో శబాదేశపురాని అన్యురాలు ధన్యురాలుగా మారి దేవునికి ఇచ్చింది. ప్రియులారా, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఎంత డబ్బునిచ్చిందంటే ఈనాడు ఆ 4200 కిలోల బంగారం 6600 కిలోల 6600 కోట్ల బంగారం దేవునికి ఇచ్చింది. ప్రియులారా, మనం కూడా శ్రేష్టమైనటువంటి కానుకలు, శ్రేష్టమైనటువంటి జీవితం, శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక మూడవది, మనం దేవుని సన్నిధిలో నడవటం నేర్చుకోవాలి. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో దేవునితో ఎక్కువ సంవత్సరాలు నడిచినటువంటి వాడు హానోకు. ప్రియమైనటువంటి బిడ్డలారా, హానోకు 365 సంవత్సరాలు జీవించాడు. 65 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, సంతానం లేనప్పుడు దేవుడు హానోకుకి బిడ్డనిస్తాడు, మెతూషెల అనేటటువంటి బిడ్డని. దేవుడు చెప్తాడు హానోక్కి, నీకు ఈ బిడ్డనిస్తున్నాను, ఈ బిడ్డ
పేరు మెతుషెల. మెతుషెల అంటే అర్థం ఏంటో తెలుసా? వాడు పోతే నువ్వు పోతావు. వాడు పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నప్పుడు హానోకు మెతుషెలని జాగ్రత్తగా పెంచాడు. ఎంత జాగ్రత్తగా పెంచాడనంటే ప్రియులారా, 300 సంవత్సరాలు పెంచాడు ప్రియులారా. దేవుడు హానోకి కనిపించి పిలిచి, హానోకు బిడ్డను ఎంత గొప్పగా పెంచావా, ఎంత మంచి తండ్రివయ్యా అని చెప్పి 365 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి హానోకుని పిలిచి రక్త మాంసములతో మోక్షానికి తీసుకెళ్లాడు దేవుడు ప్రియుల. రక్త మాంసాలతో దేవుని సన్నిధిలోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హానోకు ప్రియుల. మెతుషెల బ్రతికాడు కదా. మెతుషెల బైబిల్ గ్రంథంలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు. 969 సంవత్సరాలు బతికాడు. దేవుడు చెప్పాడుగా, వాడు పోతే నువ్వు పోతావు, వాడు పోతే ప్రపంచమే పోతుందని. ప్రియులార, మెతుషెల చనిపోయిన రోజు, జలప్రళయం వచ్చినటువంటి రోజు ఒకే రోజు ప్రియులార. దేవునికి ఇచ్చినటువంటి మాటలో నడిచాడు. ప్రియులార, మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. ప్రియులార, పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్ అండ్ ప్రజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్ అండ్ tomorrow is a question paper. If you read carefully and write, you will be fine. Otherwise, your tomorrow will be a tissue paper. దేవుని సన్నిధిలో ప్రియులారిక 4వ చేయాల్సింది, దేవుని సన్నిధిలో పరిగెత్తటం నేర్చుకోవాలి ప్రియులారు. మరియ తల్లి లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనంలో ఎలిజబెత్ అమ్మ ఇంటికి త్వరితముగా వెళ్ళింది. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు పిలిస్తే వెంటనే వలలను వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లారు ప్రియులార శిష్యులు. 5వది, దేవుని సన్నిధిలో విశ్రమించటం నేర్చుకోవాలి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 6వ వచనంలో యాకోబు గారిని, పేతురు గారిని చెరసాలలో పెట్టి యాకోబు గారిని ముందు చంపుతూ ఉన్నప్పుడు పేతురు గారు చెరసాలలో చక్కగా నిరభ్యంతరంగా పడుకుంటాడు. సైనికులు చయ్యా తర్వాత నిన్నే చంపేది అని తెలిసినా కూడా పేతురు ఎందుకు హేరోదు నన్ను చంపుతాడని తెలిసి కూడా విశ్రమించాడు. సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుడు నన్ను కాపాడుతాడు అన్నటువంటి ఒక విశ్వాసాన్ని పేతురు గారు చూపించారు. ప్రియుల, మన జీవితంలో దేవుని సన్నిధిలో ఎంత పెద్ద సమస్య అయినా కూడా దేవుని సన్నిధిలోకి రావాలి. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధిలో కూర్చోవటం నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో నిలబడటం నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో నడవటం నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో పరిగెత్తటం నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో విశ్రమించటము నేర్చుకుందాం. దేవుడు మనందరినీ కూడా అడుగుతున్నాడు ఈరోజు, భారముతో ఉన్నావా, నా దగ్గరికి రా, విశ్రాంతి తీసుకో అన్నాడు తండ్రి దేవుడు. 6 రోజుల తరువాత విశ్రాంతి తీసుకున్నాడు. క్రీస్తు ప్రభు శిలువ మీద 6 మాటల తరువాత విశ్రాంతి తీసుకున్నాడు. మనం కూడా దైవ సన్నిధిలోకి వచ్చి విశ్రాంతిని తీసుకుందాం. దేవుడు ఈ పలుకులను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.